ఏపీ వ్యాప్తంగా మరొక 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కొంకన్, గోవా తీరానికి ఆనుకుని తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందన్నారు. దీని మీదుగా ఒక ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించడంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఆనుకుని ఉన్న ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే